సుబ్బారావు, 99 టీవీ, విజయనగరం. ఉద్యోగ విద్యా సంస్థల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పోస్ట్ చట్టం అమలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీటింగ్స్లో ఏంటంటే అవేర్నెస్, అసలు పాష్ అంటే ఏంటి, అలాగే ఐసీస్ ఫామ్ చేశారా లేదా, అలాగే ఈ ఐసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అయినాయా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ, అలాగే షీ బాక్స్ పోర్టల్ గురించి ఎక్కడైతే కంపెనీస్ రిజిస్టర్ చేసుకోవటం కానివ్వండి, అలాగే ఎవరికైనా ఒక ఇష్యూ వస్తే షీ బాక్స్లో రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ కూడా మేము వెళ్ళిన ప్రతి చోట చూసాం. ఎందుకంటే 13 ఏళ్ళైంది పాష్ యాక్ట్ అనేది వచ్చి, కానీ ఎక్కడా కూడా దీని ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. మెయిన్ థింగ్ పాష్ యాక్ట్లో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీ అనేది ఎక్కడా కూడా ఫామ్ చేయట్లేదు. చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు పడే ఇబ్బందుల్ని, ఏదైతే వర్క్ ప్లేస్లో పడే ఇబ్బందుల్ని చాలా లైట్గా తీసుకొని అదంత పెద్ద విషయం కాదులే అన్నట్టు కనీసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా ఫామ్ చేయకుండా కొన్ని కంపెనీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ చాలా కూడా కమిషన్ వరకు వస్తున్నాయి. ఇలా లైంగిక వేధింపుల మీద స్టార్టింగ్ మనం మొదటి నుంచి చూస్తుంటే యూజువల్లీ ఎక్కువగా మెడికల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, అలాగే గవర్నమెంట్ డిపార్ట్స్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా ప్రాబ్లం అనేది ఉంది. అంటే రిపోర్ట్ అవ్వట్లేదు కాబట్టి హెరాస్మెంట్ జరగట్లేదు అనే దానిని అని అనుకోలేం. మాకు న్యాయం జరుగుతుందో లేదో అని చాలామంది కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఇలా రివ్యూ మీటింగ్స్ పెట్టి ప్రతి హెచ్ఓడి కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వాళ్ళ డిపార్ట్మెంట్కి రివ్యూ మీటింగ్